ఎక్కడెక్కడో బ్రతకాల్సిన పరిస్థితి కాదా? ఇదేమన్నా విజన్ అంటారా? దీన్ని గొప్పతనం అంటారా? ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంతకంటే సిగ్గుమాలినటువంటి నిర్ణయం. దీన్ని సమర్థించేటటువంటి వాళ్ళని ఇక ఏ చెప్పుతో కొట్టాలో అర్థం కానటువంటి పరిస్థితి. లేకపోతే సర్కారు మోసం, చదువులకి దూరం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి, లేదంటే ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల విజ్ఞప్తులు. కూటమి ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులు అర్ధాంతరంగా చదువులకు దూరం అవుతున్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులు వేధిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే దాదాపు 4,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించబోతే విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఫీజు పోరు నిర్వహిస్తామని ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వీఆర్ఎస్కి ఒప్పుకోలేదని టీచర్లకు వేధింపులు, పాఠశాలలోకి రాకుండా గేటు బయటే నిలిపేత. బాపట్ల జిల్లాలో ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యం దుర్మార్గం. తమ పాఠశాలలో పనిచేస్తున్న 2 ఉపాధ్యాయులు వాలంటీర్ రిటైర్మెంట్కి ఒప్పుకోలేదని కొద్ది రోజులుగా వేధిస్తోంది ఎయిడెడ్ స్కూల్ యాజమాన్యం. అప్పటి నుండి వారికి వేతనాలు సైతం రాకుండా చేసిన చివరికి గురువారం పాఠశాలకు వెళ్ళే నిద్రోపాధ్యాయులు గేటు వద్ద అడ్డుకుని లోపలికి రావద్దని హుకుం జారీ చేసింది. ఈ ఘటన బాపట్ల జిల్లా పర్చూరు మండలం చెరుకూరులో ఆంధ్రకేసరి మెమోరియల్ రెసిడెన్సీ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో గణితోపాధ్యాయుడిగా సిహెచ్ వెంకటేశ్వర్లు, తెలుగు పండిట్గా కేవీ పద్మావతమ్మ 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీళ్లలో ఒకరికి 3 ఏళ్ళు, మరొకరికి 2.5 ఏళ్ళు సర్వీస్ మిగిలింది. అయితే వీళ్ళిద్దరిని వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వాలని యాజమాన్యం ఏడాది నుంచి ఒత్తిడి చేస్తుంది. ఈ విషయం గత ఏడాది ఫిబ్రవరిలో 2 ఉపాధ్యాయులు